ముఖేష్ అంబానీ అపర కుబేరుడు, గొప్ప పారిశ్రామికవేత్త, ఒక తరం ముందు కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించిన నిత్య కష్టజీవి, తాను ఎదుగుతూ కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఓ స్వాప్నికుడు. ఇదంతా ఆయన కష్టం, ఆయన ఆలోచనల నుంచి పుట్టిన సంపద. అన్నింటికి మించి వన్ ఆఫ్ ది హైయెస్ట్ టాక్స్ పేయర్. ఇన్ని సాధించిన అంబానీపై, ఆయన కుటుంబంపై, ఆయన ఎదుగుదలపై ఏడ్చే వారికి మన దేశంలో అస్సలు కొదువలేదు. అంబానీనా ఓ పెట్టుబడిదారుడు, అదంతా ప్రజల సొమ్మే కదా, జియోని సక్సెస్ చేసుకుని వేల కోట్లు సంపాదించుకున్నాడు కదా అంటూ కాకమ్మ కబుర్లు చెప్తుంటారు. ఇలాంటి వారికి ఇండియన్ టెలికాం రంగంలో జియో ఓ రెవల్యూషన్ అనే విషయం కూడా అర్థం కాదు. అయితే ఇన్నాళ్ళు ఇలాంటి వారి చేత కూడా మాటలు అనిపించుకుంటూ వచ్చిన ముఖేష్ అంబానీ ఇప్పుడు తన కొడుకు పెళ్లి వేడుకతో అందరికి సరైన సమాధానం చెప్పాడు. అంబానీ చిన్న కొడుకు అనంత్ పెళ్లికి ఖర్చు 1000 కోట్లు అనే టాక్. అంబానీ రేంజ్ కి ఇదేం అంత పెద్ద మొత్తం కాదు. మరి ఇంకెందుకు అంబానీ గ్రేట్? ఇక్కడే ఉంది అసలు విషయం. అసలు అంబానీ ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేస్తూ గుజరాత్ లోని జామ్నగర్ లో ఈ వేడుకలు ఎందుకు పెట్టుకోవాలి? చిన్న చిన్న సినీ స్టార్స్ కూడా విదేశాల్లో వెడ్డింగ్ చేసుకుని ఫోటోలకు పోజులు ఇస్తున్న రోజుల్లో అంబానీలు ఓ చిన్న ఊర్లో ఈ వేడుక ఎందుకు చేయాలి? ఓ దేశ ప్రధాని ఇచ్చిన పిలుపుకి కట్టుబడి ఇక్కడి సంపదన వెడ్డింగ్స్ పేరుతో వేరే దేశంలో ఎందుకు ఖర్చు చేయడం అన్న మోదీ పిలుపుతో అంబానీలు తమ మట్టి వాసనలు వెతుక్కుంటూ తాము పెరిగిన మనుషుల మధ్య ఈ వేడుక చేసుకుంటున్నారు. వేల కోట్లు ఖర్చు చేసే ఈ పెళ్లి వేడుకలో సామాన్యులను భాగం చేశాడు అంబానీ. గుజరాత్ జామ్నగర్ లోని రిలయన్స్ టౌన్షిప్ సమీపంలో ఉన్న జోగ్వాడ్ గ్రామంలో అన్నసేవ కార్యక్రమం చేశారు. ఏకంగా 50,000 మంది స్థానికులకు విందు ఏర్పాటు చేశారు. అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతూ నేల మీద కాలు పెడితేనే కందిపోయే ఆ దంపతులు ఏకంగా కిందికి దిగి వచ్చారు. ఆ ఊరి ప్రజలకు స్వయంగా తమ చేతులతో భోజనాలు వడ్డించారు. జై శ్రీరామ్ అంటూ జపిస్తూ తమ ధర్మాన్ని గౌరవించుకున్నారు. ఇక్కడితో ఆగిపోలేదు. తమ సంస్థలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ఈ వేడుక సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్స్ అందించారు. ఇంత చేస్తున్న ఏర్పాట్లలో ఏమైనా తగ్గుంటే మా కుటుంబాలను క్షమించండి అంటూ ఆ పెళ్లి కొడుకు అతిథులను వేడుకున్నాడు. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అంబానీ కుటుంబం విలువలేంటో. ఇక ఎవరి తాహతకి తగ్గట్టు వాడు పెళ్లి గొప్పగానే చేసుకుంటాడు. ఇప్పుడు మనం చూస్తుంది అంబానీ రేంజ్ అంతే. కాబట్టి చూడాల్సింది ఖర్చు పెడుతున్న 1000 కోట్ల గురించి కాదు, ఆ ఇంటి మనుషుల సంస్కారాన్ని. ఇక చివరగా కొంతమంది అంటారు, ఇంత ఖర్చు పెట్టి పెళ్లి దేనికి, పేదవారికి దానాలు చేయొచ్చు కదా అని. అంబానీ ట్రస్ట్ల తరపున జరుగుతున్న సేవా కార్యక్రమాల ఖర్చు ప్రతి నెల కోట్లలో ఉంటుంది. కాబట్టి ఆ చర్చ అనవసరం. ఇకపోతే ఆయన కొడుకు గురించి మాట్లాడుకుంటే పైకి లావుగా పెద్దగా ప్రత్యేకతలు లేనివాడిలా కనిపిస్తాడు అనంత్ అంబానీ. చూడగానే అట్రాక్ట్ అయ్యేంత అందగాడు కూడా కాదు. మాటలతో అందరిని కట్టుకుంటాడంటే అది లేదు. చాలా పొదుపుగా మాట్లాడతాడు. భారీ కాయం వేసుకుని ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ స్టేడియంలో సందడి చేసే అనంత్ అంబానీ అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. అంబానీ కొడుకు అనగానే అందరూ లైఫ్ సెటిల్ అనుకుంటారు. తండ్రి కోటీశ్వరుడు కాబట్టి ఒక్క పని కూడా చేయనక్కర్లేదు. సినీ తారలతో కలిసి డిన్నర్ చేయొచ్చు, ఏ దేశం అంటే ఆ దేశం తిరగొచ్చు, లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయొచ్చని అనంత్ అంబానీ గురించి చాలా మంది పొరబడతారు. కానీ ఆయన డౌన్ టు ఎర్త్ ఉంటారు. సామాన్యులతో కూడా కలవిడిగా కలిసిపోతారు. తన పెళ్లి సందర్భంగా ఇచ్చిన స్పీచ్ అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. ఆ టైంలో ముఖేష్ అంబానీ కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా. అనంత్ అంబానీ ఏమన్నారంటే, నా కుటుంబం నన్ను చాలా ప్రత్యేకంగా చూసింది. అయినా నా లైఫ్ ఏం పూల పాన్పు కాదు. ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చిన్నప్పటి నుంచి చాలాసార్లు అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నా. జీవితం మొత్తం అడుగడుగున కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయినా మా అమ్మ నాన్న నాకు ఎల్లప్పుడూ అండగా ఉన్నారు. నేను బాధపడకుండా ఏమేం చేయాలో అవన్నీ చేశారు. ఈ కార్యక్రమం ఇంత వైభవంగా జరుగుతుందంటే అందుకు మా అమ్మే కారణం. ఆమె కొన్ని నెలలుగా రోజుకు 18 గంటల పాటు పనిచేస్తోంది. అమ్మ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఆమెకు థ్యాంక్స్ అని అనంత్ అంబానీ చెప్పుకొచ్చారు. లైఫ్ లో తాను ఆరోగ్య సమస్యలతో సతమతమైపోతున్న సమయంలో అమ్మ నాన్నలు అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇక అనంత్ ప్రసంగిస్తున్న సమయంలో ముఖేష్ అంబానీ ఫుల్ గా ఎమోషనల్ అయిపోయారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. కొడుకు స్పీచ్ కు ముఖేష్ అంబానీ ఏడ్చిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్స్ అనంత్ కు ఆయన పేరెంట్స్ ఇచ్చిన సపోర్ట్ సూపర్ అని అంటున్నారు. పేద ధనిక అనే తేడా లేదని, అందరి జీవితాల్లోనూ కష్టాలుంటాయని, ఆ టైంలో మన అనుకున్న వాళ్ళు అండగా ఉంటే వాటిని ఈజీగా దాటేయొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా అంబానీ ఫ్యామిలీ సంస్కారాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే గానీ ఓ లైక్ వేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.